నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. క్రికెట్లో భావోద్వేగాలు, కోపతాపాలు కామన్. మ్యాచ్ మధ్యలో చిన్నపాటి ఫ్రస్ట్రేషన్ వల్ల చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా సిఎస్కే ముంబై ఇండియన్స్ మ్యాచ్ మధ్య అలాంటి గొడవే చోటు చేసుకుంది. ఇరు జట్ల మధ్య వన్ సైడ్ గా సాగిన మ్యాచ్ లో ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన ముంబై అప్పటికే మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకున్న క్రీజ్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఉండడంతో ఎక్కడో కొంత హోప్ ఉంది. అదే సమయంలో జెమీ ఓవల్టన్ వేసిన ఓవర్లో తిలక్ వర్మ బౌండరీల మోత మోగించడంతో ఓవర్ ఎండింగ్లో చిన్న క్లాష్ జరిగింది. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కాసేపు ఆదుకున్నారు. సరిగ్గా అదే సమయంలో 9వ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన జెమీ ఓవల్టన్ బౌలింగ్లో తిలక్ వర్మ బౌండరీలో రాబట్టారు. అప్పటి వరకు నిదానంగా ఆడుతున్న తిలక్ ఆ ఓవర్లో మొదటి 3 బంతుల్లోనే 10 పరుగులు రాబట్టాడు. ఇక రన్ రేట్ కూడా పెరుగుతుందని ముంబై ఫ్యాన్స్ ఆనందపడ్డారు. అయితే ఓవర్ చివరి బంతికి తిలక్ వర్మ డబుల్ తీసే ప్రయత్నం చేశాడు. నాన్ స్ట్రైక్ ఎండ్కి వచ్చి మళ్లీ రన్ కోసం వెళ్తుండగా సూర్యకుమార్ యాదవ్ వద్దంటూ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో మళ్లీ వెనక్కి వచ్చేశాడు. ఆ సమయంలో బౌలర్ జెమీ ఓవర్టన్ రన్అట్ చేయడానికి చూశాడు. అక్కడే ఇద్దరి మధ్య ఏదో చిన్న క్లాష్ వచ్చింది. తిలక్ వర్మ కోపంతో జెమీ ఓవర్టన్ నే ఏదో అన్నాడు. ఓవర్టన్ కూడా తిరిగి కౌంటర్ వేశారు. సూర్యకుమార్ యాదవ్ ఇన్వాల్వ్ అవ్వడం, అంపైర్ జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది. మ్యాచ్ అనంతరం ఇద్దరు హక్ చేసుకోవడంతో దీనికి ఫుల్ స్టాప్ పడ్డటైంది. అయితే క్రికెట్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలు సహజం. మ్యాచ్ జరుగుతున్న ఏదో క్షణికావేశంలో మాటలు దొరలడం కామన్. ఆ తర్వాత మళ్ళీ రియాక్ట్ అవ్వడం, ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. సరిగ్గా నిన్నటి మ్యాచ్లోనూ తిలక్ వర్మ, ఓవర్టన్ మధ్య ఇదే జరిగింది. మ్యాచ్ మధ్యలో ఏదో సందర్భంలో చోటు చేసుకున్న వాగ్వాదానికి మ్యాచ్ ముగిసిన తర్వాత చిన్నపాటి హగ్ ఇచ్చుకొని ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రస్తుతం వీరి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.